పిలువబడిన వారికి యేసుక్రీస్తు కలువరి శిలువలో చేసినటువంటి బలియాగము, ఆ ప్రత్యక్షత, ఆ మర్మం ఏంటంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది. హల్లెలూయా. మీకు అన్ని తెలిసిండకపోవచ్చు, మీకు అన్ని అర్థం కాకుండా పోయిండొచ్చు, కానీ సిలువను గురించినటువంటి ప్రత్యక్షత మీరు పొందుకుంటే అదే మీకు జ్ఞానము, అదే మీకు బలం ఇస్తుంది. దేవుని యొక్క వెరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. చూడండి, ఏంటి దేవునికి వెరితనం అంట, దేవుని బలహీనత అంట. బలహీనత ఉంటే దేవుడు ఎలా అవుతాడు? ఏంటో తెలుసా? దేవుని బలహీనత మనమే, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమని. అది దేవుని బలహీనత. ఏమైనా దేవుడు చేయగలడు, కానీ ఎక్కడైనా ఆగిపోతాడని అంటే మనల్ని చూసి, మన పైన తనకు కలిగి ఉన్న ప్రేమను చూసి. స్వభావ సిద్ధంగా మనము దైవోగ్రతకు పాత్రలమై ఉంటమే. బై నేచర్ మనము శిక్ష పొందవలసినటువంటి వాళ్ళమే, కానీ తన మహా కనికరం చేత యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా తన కృప చేత మనల్ని రక్షించాడు.